గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఎవరైతే ఇప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుందో అందరికీ మనకి డిగ్రీ లాంగ్ మెమోస్ అవసరం. డిగ్రీ లాంగ్ మెమోస్ ఉంటే మీకు అవసరం లేదు. ఏం అవసరం లేదు? సెమిస్టర్ వైజ్ మెమోస్ అవసరం లేదు. సో కనిపిస్తుంది కదా మనకి ఇవే డిగ్రీ లాంగ్ మెమోస్ అండి. కన్సాలిడేటెడ్ మెమో అని ఉంటుంది. ఈ కన్సాలిడేటెడ్ మెమోలో మనకి మొత్తం బాక్స్లు ఉంటాయి. అంటే సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3, సెమ్ 4, సెమ్ 5, సెమ్ 6 అని చెప్పేసి బాక్స్ ఉంటుంది. ఇక్కడ ఓవరాల్ CGPA ఉంటుంది, 8.48 ఉంది కదా. దీన్ని కన్సాలిడేటెడ్ మెమో అంటూ, ఇది లాంగ్ మెమో. ఓకేనా, కన్సాలిడేటెడ్ మెమో ఇది ఉండాలి. అండ్ దీంతో పాటు నెక్స్ట్ ఏది ఉంది? ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇవి రెండు లాంగ్ మెమోస్ అన్నట్టు. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి, కన్సాలిడేటెడ్ మెమో ఉండాలి. అందులో 6 బాక్స్లు 6 సెమ్లకు సంబంధించిన రిజల్ట్ ఉన్నాయి. ఇందులో ఏముంటాయంటే జస్ట్ ఓవరాల్ GPA ఉంటుంది. లైక్ పార్ట్ 1 8.25 అంటే దానికి సంబంధించింది, పార్ట్ 2 8.23 అంటే ఓవరాల్ GPA 8.48. మనకు వచ్చిన మొత్తం సబ్జెక్ట్స్ లాంగ్వేజ్లు ప్లస్ సబ్జెక్ట్స్ రెండు కలిపి ఓవరాల్ GPA 8.48 అని చెప్పి సీన్లు ఉంటుంది. ఇది ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటారు. దీన్ని ఏమంటారు? కన్సాలిడేటెడ్ మెమో అంటారు. ఈ రెండు మెమోస్ ఉంటే సెమిస్టర్ వైజ్ మెమోస్ అవసరం లేదు. అర్థమైంది కదా. ఈ రెండు మెమోస్ లేవు ఇప్పుడు, చాలామంది దగ్గర లేవు. ఎందుకు లేవంటే మీకు మొన్ననే డిగ్రీ అయిపోయింది కాబట్టి లాంగ్ మెమోస్ ఇప్పుడే రావు. ఓకే, మీకు లాంగ్ మెమోస్ రాకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్. ఇప్పుడు ఈ రెండు మెమోస్ లేవు, సో ఈ పక్కన పెట్టేస్తున్నా. ఈ రెండు మెమోస్ లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్ అడుగుతారు. ఓకేనా, అక్కడ నో అని పెడతాం కదా, కన్సాలిడేటెడ్ మెమో దగ్గర నో అని పెడితే, మా దగ్గర లేదు అని పెడితే అప్లోడ్ సెమిస్టర్ వైజ్ మెమోస్ అని అడుగుతుంది. అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ దగ్గర కూడా మీ 6th సెమిస్టర్ మెమో పెట్టాలి, అది కూడా ఉండదు కాబట్టి కన్సాలిడేటెడ్ మెమో దగ్గర నో అని పెడితే సెమిస్టర్ వైజ్ మెమోస్ అడుగుతుంది. ఇక్కడ చూడండి సెమ్ 1 మెమో. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే సెమ్ 1 మెమోలో ఫెయిల్ అయినా. యాక్చువల్గా ప్రమోట్ అయినా కానీ ఫెయిల్ అయినా. ఏం ఫెయిల్ అయినా? ఇక్కడ మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయిపోయినా. F1 వచ్చింది, మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయిపోయినా. సో ఇప్పుడు నాకు ఫస్ట్ సెమిస్టర్కి మ్యాథ్స్ ఫెయిల్ అయినా కాబట్టి ఈ ఫెయిల్ అయిన మెమో ఉంటుంది. ఇదేంటిది? ఇది ఫెయిల్ అయిన మెమో. ఇందులో మ్యాథ్స్ ఫెయిల్ అయినా. నెక్స్ట్ మళ్ళీ సప్లీ రాసి పాస్ అయినా. సో ఇది కూడా సెమిస్టర్ 1 మెమోనే. సెమిస్టర్ 1 మెమో, సప్లీ రాసి పాస్ అయినా. మళ్ళీ సెపరేట్ మ్యాథమెటిక్సే. ఏమైంది? మ్యాథమెటిక్స్ పాస్ అయినా, C గ్రేడ్ వచ్చింది. ఇందులో ఓవరాల్ GPA వస్తుంది నార్మల్గా 8.33. అంటే నాకు నార్మల్గా ఏదైతే ఫస్ట్ సెమిస్టర్ ఉంటుందో దానికి సంబంధించి 2 మెమోలు ఉంటాయి. ఎందుకంటే ఒకటి ఫస్ట్ ఫెయిల్ అయిన మెమో వచ్చింది, ఇందులో ప్రమోటెడ్ అని వచ్చింది. ఇది ఫెయిల్ అయిన మెమో. ఇందులో మ్యాథ్స్ ఫెయిల్ ఉంది, మిగిలిన అన్ని పాస్ అయినా. నెక్స్ట్ సెపరేట్ మ్యాథ్స్ మళ్ళీ పాస్ అవుతుంది కదా. సో మ్యాథ్స్ పాస్ అయితే దీనికి సంబంధించి మ్యాథ్స్ పాస్ అయిన దానికి సెపరేట్ మెమో వచ్చింది. ఇది కూడా సెమ్ 1దే. ఇందులో ఓవరాల్ GPA ఉంటుంది. సో ఫెయిల్ అయిన మెమో ఒకటి ఉంటుంది, పాస్ అయిన మెమో ఒకటి ఉంటుంది. మనకు ఒక సెమ్కి 2 మెమోలు ఉంటాయి అన్నట్టు, ఒకవేళ ఫెయిల్ అయితే. ఇట్లా మీరు ఎన్ని సెమ్ములు ఫెయిల్ అయితే అన్ని మెమోలు ఎక్స్ట్రా ఉంటాయి. నేను ఫస్ట్ సెమ్ ఒక్కటే ఫెయిల్ అయినా, దీనికి 2 మెమోలు ఉన్నాయి అంతే. మళ్ళీ సెకండ్ సెమిస్టర్ పాస్ అయిపోయినా, డైరెక్ట్ అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయినా, నాకు సంబంధించి 8.81 GPA వచ్చింది. ఇది ఒకటే మెమో ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది థర్డ్ సెమిస్టర్ 3. ఇందులో కూడా అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోయినా 7.93 వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇందులో కూడా సెమిస్టర్ 4, ఇది కూడా అన్ని పాస్ అయిపోయినా GPA ఎంత వచ్చింది? 7.96 వచ్చింది GPA. సో దీనికి సంబంధించింది ఇది. సో మనకి ఇది అయిపోయింది సెమిస్టర్ 4. మీకు ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ చేసే వాళ్ళందరికీ ఇవే ఉంటుంది: తెలుగు, ఇంగ్లీషు, నెక్స్ట్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, MPCS. వాటి ప్రాక్టికల్స్ ఉంటాయి క్లియర్. ఇప్పుడు కూడా గట్టినే ఉన్నాయి. ఫైనల్ ఇయర్ అయినా మీరు అట్లే ఉంటుంది. బట్ మేము ఉన్నప్పుడు శాతవాహన యూనివర్సిటీలో 4th సెమిస్టర్ వరకు ఒకటే మ్యాథ్స్ ఉండే, ఒకటే ఫిజిక్స్ ఉండే, ఒకటే కంప్యూటర్ సైన్స్ ఉండే, తెలుగు ఇంగ్లీష్ ఉండే. తర్వాత 5th 6th సెమ్ వేరేలాగా ఉండే. ఇప్పుడు సిస్టమ్ చేంజ్ అయింది. ఇప్పుడు 5th 6th సెమ్ కూడా గిట్నే ఉంటుంది. కానీ అప్పుడు మేము చదివినప్పుడు 2021లో ఇది. అప్పుడు 5th సెమ్ ఎట్లుండే తెలుసా? చూడండి, ఇది 5th సెమిస్టర్ 5 అన్నీ పాస్ అయిపోయినా. 9.25 వచ్చినాయి. ఓకే, హైయెస్ట్ GPA అన్నీ పాస్ అయిపోయినా. అన్నీ ఓలు మంచిగా వచ్చినాయి ఈ 5th సెమ్ GPAలో. ఏంటంటే చూడండి, ఫిజిక్స్ మనకి దానికి సంబంధించింది ఫిజిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ మొత్తం ఎంత? డబల్ సబ్జెక్ట్స్ అన్నట్టు. నెక్స్ట్ మళ్ళీ ఇది ఫిజిక్స్ 5 దాని ప్రాక్టికల్, మ్యాథమెటిక్స్ 5 దాని ప్రాక్టికల్, కంప్యూటర్ సైన్స్ 5 దాని ప్రాక్టికల్, మళ్ళీ ఫిజిక్స్ 6. ఓకేనా, ఇక్కడ చూడండి సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ మళ్ళీ దాని ప్రాక్టికల్, మ్యాథమెటిక్స్ 6 దాని ప్రాక్టికల్, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ విత్ పైథాన్ మళ్ళీ దాని ప్రాక్టికల్. ఇక్కడ ఎక్స్ట్రా సబ్జెక్టులు కూడా వర్బల్ రీజనింగ్, ఇంకేమున్నది ఇక్కడ మధ్యలో పబ్లిక్ హెల్త్ హైజీన్, ఎక్స్ట్రా సబ్జెక్టులు 2, మళ్ళీ 2 మ్యాథ్స్లు, 2 ఫిజిక్స్లు, 2 కంప్యూటర్ సైన్స్లు, అది ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అన్నట్టు. అన్ని మనం రాష్ట్రం అన్నట్టు, డబుల్ సబ్జెక్ట్స్ అన్నట్టు. 5th సెమ్లో 6th సెమ్లో మాకు డబల్ సబ్జెక్ట్స్ ఉండేవి. అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అన్నట్టు. మొత్తం ప్రాక్టికల్స్ అన్నీ కలుపుకొని 14 సబ్జెక్ట్స్ ఒకటే సెమ్ముల. ఇవన్నీ పాస్ అయితే 9.25 వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఈ సిస్టంలో అందరు ఫెయిల్ అవుతారు అని చెప్పేసి మళ్ళీ ఇదే పాత సిస్టమ్ పెట్టిరు. అంటే తెలుగు ఇంగ్లీషు
మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అంతే. ఇప్పటికి కూడా అదే నడుస్తుంది, ఎక్కడైనా ఉస్మానియాలో కూడా అదే నడుస్తుంది. సో ఇది ఓకే. ఎనీవేస్ ఇది చెప్తున్నా జస్ట్. ఇది మనకి సెమిస్టర్ 5. ఇప్పుడు సెమిస్టర్ 6కి సంబంధించి నాకు మెమో రాలేదు. ఇప్పుడు నేను ఏం చేసిన, మా శాతవాహన యూనివర్సిటీ రిజల్ట్ ఇచ్చింది ఆన్లైన్లో, దాన్ని ప్రింట్ తీసిన. ఇది జిరాక్స్ కదా, ఉత్త జిరాక్స్ పేపర్ ఏం లేదు, ఇది ఒరిజినల్ మెమో కాదు. క్లియర్. ఇది ఎప్పుడో జిరాక్స్ తీసింది, డేట్ కూడా ఇచ్చింది. కూడా నేను ఎప్పుడు చేసింది, అక్టోబర్ 2021. అప్పుడు అయిపోయింది నా డిగ్రీ. ఓకే. సో దీనికి సంబంధించి ఏం మెన్షన్ చేసిండు, ఆన్లైన్ ప్రింట్. ఇక్కడ చూడండి, మనకి నాకు 6th సెమ్లో వచ్చిన జీపీఏనేమో ఎస్జీపీఏ అంటే 8.54. ఎస్జీపీఏ అంటే 6th సెమ్లో వచ్చిన జీపీఏ. ఇక్కడ చూడండి, నాకు 5th సెమ్లో వచ్చింది ఎస్జీపీఏ అంటే 9.25. సెమిస్టర్ గ్రేడ్ పాయింట్స్ యావరేజ్, సెమిస్టర్ గ్రేడ్. సో ఇది ఫైనల్ సెమిస్టర్ మెమో కాబట్టి, 6th సెమిస్టర్ మెమో కాబట్టి ఇందులో ఓవరాల్ జీపీఏ ఉంటుంది. అంటే 6 సెమ్లకు కలిపి ఓవరాల్ డిగ్రీలో నా జీపీఏ ఎంత అని ఇక్కడ చూడండి, ఎంత ఉంది, 8.48. ఇది నా ఓవరాల్ జీపీఏ. అంటే ఇది నన్ను డిగ్రీ పాస్ అయితే నాకు ఓవరాల్ జీపీఏ వస్తుంది, అన్ని సెమ్లు క్లియర్ అయితే. సో ఈ ఓవరాల్ జీపీఏ వచ్చిన దాన్ని ప్రొవిజనల్ సర్టిఫికేట్ దగ్గర పెట్టాలి. ఇప్పుడు ప్రొవిజనల్ సర్టిఫికేట్ దగ్గర 6 సెమ్ ఎందుకు పెడతాము, ఇక్కడ ఓవరాల్ జీపీఏ ఉంది కాబట్టి. డిగ్రీ ఓవరాల్ జీపీఏ 8.48 ఉంది అంటే నేను డిగ్రీ పాస్ అయినా అని అర్థం. ఇక్కడ సీజీపీఏ వచ్చింది అంటే ఓకే. అండ్ ఏముంది ఇక్కడ ప్రిన్సిపల్ సైన్, ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కరీంనగర్ ప్రిన్సిపల్, అప్పుడు వైస్ ప్రిన్సిపల్ మేడం సంతకం పెట్టింది. సో ఈ మెమోని నేను అప్లోడ్ చేసిన మెమోలాగా. అర్థమైంది కదా, ఈ ఒక్క మెమోని. ఎందుకు, ఫైనల్స్ రిజల్ట్స్ వచ్చినాయి కానీ మెమో రాలేదు. సో ఈ జిరాక్స్ పేపర్ ఏదైతే ఉందో దీన్నే మేము అప్లోడ్ చేసినాం మెమోలాగా. మీరు కూడా అంతే అప్లోడ్ చేయాలి. అర్థమైంది. ఇప్పుడు ఇవన్నీ మెమోలు ఆల్రెడీ వచ్చే ఉంటాయి మీ దగ్గర, ఈ అన్ని మెమోలు మీ దగ్గర వచ్చే ఉంటాయి అప్ టు 5 సెమిస్టర్స్ వరకు. బట్ ఒక్క 6th సెమ్ మెమో రాకపోతే దాన్ని మీరు జిరాక్స్ తీసుకోవాలి. అంటే నాకు మొత్తం 6 సెమ్లకి 7 మెమోలు ఉన్నాయి అన్నట్టు, సప్లీ ఉంది కాబట్టి. ఇట్లనే మీకు ఎన్ని మెమోలు ఉన్నాయో మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 10th మెమో, ఇంటర్ మెమోతో పాటు ఈ డిగ్రీ సెమిస్టర్ వైజ్ మెమోస్ పెట్టాలి, లేదంటే లాంగ్ మెమోస్ పెట్టాలి. ఇప్పుడు ఇవైతే ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనుకో లాంగ్ మెమోస్, ఇవి అవసరం లేదు. ఈ సెమిస్టర్ వైజ్ మెమోస్ నార్మల్గా ఎందుకు అవసరం అంటే ఇవి లేకపోతేనే అవసరం. క్లియర్ కదా, అర్థమైంది కదా. సో అది 10th మెమో పెట్టాలి, ఇంటర్ మెమో పెట్టాలి, ఈ లాంగ్ మెమోస్ పెట్టాలి. ఇవి లేకపోతే ఈ సెమిస్టర్ వైజ్ మెమోస్ పెట్టాలి. క్యాస్ట్ పెట్టాలి, ఇన్కమ్ పెట్టాలి. ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్ అయిపోయిన తర్వాత 9th to డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్స్, 9th to డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్స్ పెట్టాలి, ఆధార్ కార్డు పెట్టాలి, టీసీ కూడా పెట్టాలి. ఎవరన్నా ఓపెన్ ఇంటర్ లేదా ఓపెన్ డిగ్రీ చదువుంటే మీరు రెసిడెన్స్ పెట్టాలి. ఓకేనా, రెసిడెన్స్ పెట్టాలి అంతే. సో ఇది ఎవరైతే బీఈడీ చదివిర్రో టీసీ లేదనుకుంటుర్రో డిగ్రీ టీసీ ఫోటో పెట్టుర్రి, డిగ్రీ మెమోలో పెట్టుర్రి. డిగ్రీ టీసీ ఫోటో లేదనుకుంటే మీ బీఈడీ కాలేజీలలో టీసీ అడగరి, ఇవ్వకపోతే కస్టోడియన్ సర్టిఫికేట్ అడుగురి. టీసీకి బదులు కస్టోడియన్ ఇస్తారు. మా దగ్గరనే టీసీ ఉందని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు కస్టోడియన్, అది పెట్టవచ్చు. క్లియర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి. బాగా లేట్ అయిపోయింది వీడియో. ఉంటా, బాయ్, ఆల్ ద బెస్ట్.